ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనము ఇంటర్మీడియట్లో మనం 2Bకి సంబంధించి సర్కిల్స్లో క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ చేసామండి. ఈరోజు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇది ప్రీవియస్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం 2014 2024 వరకు మనం క్వశ్చన్స్ చేస్తున్నామండి. ఫస్ట్ది మనకి ఎక్కువగా దీంట్లో అడిగి ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అండి, అలాగే ఆర్థోగోనల్, అలాగే కామన్ కార్డు, రాడికల్ యాక్సిస్, ఈ 4 కాన్సెప్ట్ల మీదే ఎక్కువగా క్వశ్చన్ ఉంటుందండి. చాలా ఈజీ క్వశ్చన్. మనకి ఫస్ట్ షో దట్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² = a² అండ్ x² + y² = ax + ay ax + ay ఈజ్ 3/4 అని చూపించమంటున్నాడండి. ఇది 2014 మే 2016 TSలో అడిగాడు. మనకి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే d² - r1² - r2² / 2r1 r2 అండి. ఇంకొకటి ఫార్ములా వచ్చి cos θ = c + c' - 2g g' - 2f f' అండి బై 2 × g² + f² - c అండి ఇంటూ √g² + f'² - c' అండి. ఇది ఏమిచ్చాడంటే మనకి గివెన్ సర్కిల్స్ x² + y² = a² అండి, -a² అని రాద్దాం. ఈ ఈక్వేషన్ కింద రాస్తే -a² = 0 అండి. ఇక్కడ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే g = 0, f = 0, c = -a² అండి. ఇక్కడ అలాగే ఇంకొక సర్కిల్ ఇచ్చాడు, x² + y² -ax - ay = 0 అండి. అంటే మనకి 2g జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే -a, g' 2g' - a, g' -a/2 అండి. అలాగే 2f' - a, f' -a/2 అండి. అలాగే ఇక్కడ c' = 0 అండి. మనకి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే cos θ = c + c' - 2g g' - 2f f' బై 2 × g² + f² - c అండి. అలాగే g' స్క్వేర్ f' స్క్వేర్ - c' అండి. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం ఈ వాల్యూస్ దీంట్లో రాద్దామండి. అంటే cos θ = c + c' అంటే మనకి -a² + 0 అండి. అలాగే 2 × g అంటే 0, g' అంటే -a/2 అండి, -a/2. అలాగే 2 × f అంటే -2 × f అంటే 0 అండి, f' అంటే -a/2 బై 2 × g² + f² అండి, అంటే 0². అలాగే ఇక్కడ కూడా 0² - c అంటే +a² అండి. ఇక్కడ g' అంటే మనకి g' అంటే -a/2 -a/2 స్క్వేర్ ప్లస్ -a/2 స్క్వేర్, c' అంటే 0 అండి, -0. ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా 0 అవుతుందండి, అంటే -a² బై 2 × a, a² అంటే √a² అంటే a అండి. ఇక్కడ ఏమవుతుందంటే a²/4 ప్లస్ a²/4 అండి. మనం సింప్లిఫై చేస్తే దీన్ని a²/2a ఇక్కడ 2a² డినామినేటర్ ఒకటే కాబట్టి 4 అండి. ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే -a² ఇక్కడ 2a × 2a² √2/2 అవుతుందండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, a² క్యాన్సిల్ అయిపోతుందండి, -1/√2 అంటే cos θ = అండి. అంటే ఇది వాల్యూ ఎంత అవుతుందంటే cos 3π/4 అవుతుందండి.
అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఆన్సర్ ఏంటంటే 3π/4. నెంబర్ 2 అండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0 అండ్ x² + y² + 4x + 6y - 59 = 0 అండి. ఇది మార్చి 2015, అలాగే మే 2015, మార్చి 2017 తెలంగాణలో అడిగాడండి. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇచ్చిన గివెన్ సర్కిల్స్ ఏమిటంటే x² + y² - 12x - 6y + 41 = 0 అండి. అంటే మనకి జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని మనం ఇక్కడ మనకి cos θ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ cos θ ఫార్ములా ప్రకారం మనం రాద్దామండి. అంటే 2g = -12 అండి, g = -6 అవుతుంది, 2f -6 అండి, f -3 అండి, c 41 అండి. ఇక్కడ మనకి ఇంకొక సర్కిల్ ఇచ్చాడు, x² + y² + 4x + 6y - 59 = 0 అండి గివెన్ సర్కిల్. ఇక్కడ మనకు కంపేర్ చేస్తే 2g' = 4, g' = 4/2 అంటే 2 వస్తుందండి. ఇక్కడ 2f' = 6, f' 3 అండి. అలాగే c' - 59 అండి. మనకి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే మనకి cos θ ఫార్ములా ఏంటంటే c + c' - 2g g' - 2f f' / 2 × g² + f² - c, అలాగే g' స్క్వేర్ ప్లస్ f' స్క్వేర్ - c' అండి. అంటే మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తే ఇక్కడ c అంటే 41 అండి, ఇక్కడ c' అంటే -59, అలాగే 2 × g అంటే -6, ఇక్కడ g' అంటే 2 అండి, అలాగే -2 × f అంటే -3, f' అంటే 3 అండి, బై 2 × g² + f² అండి, అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ -41 అండి. ఇక్కడ g' అంటే 2² ప్లస్ 3² ప్లస్ 59 అండి. అంటే -c కాబట్టి ఇక్కడ -1 ప్లస్ అవుతుందండి. ఇక్కడ మనకి cos θ ఇక్కడ మనం సింప్లిఫై చేద్దామండి. అంటే 41 నుంచి -59 తీసేస్తే -18 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ప్లస్ అయిపోతుంది, ఇది కూడా అంటే 24 అవుతుందండి, +24. ఇక్కడ ఎంత అవుతుందంటే +18 అవుతుందండి, +18 అవుతుంది బై ఇక్కడ అంటే 36 + 9 అండి, అంటే ఎంత అంటే 45 అండి. 45 - 41 అండి. ఇక్కడ 59 + 9 అంటే 68, 68 + 4 72 అవుతుందండి. ఇది అంటే మనకి 18 క్యాన్సిల్ అయిపోతే మనకి 24 బై ఇక్కడ 2 × √4. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 36 × 2 కింద రాసుకోవచ్చు అండి. అంటే ఎంత అవుతుందంటే 24 బై 2 × 2, ఇక్కడ 36 అంటే 6 వస్తుందండి, √2 అండి. అంటే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, అంటే ఆన్సర్ ఎంతంటే 1/√2 అండి. అంటే cos θ cos π/4 అండి, అంటే θ π/4 ఆన్సర్ అండి. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0, x² + y² kx + 6y - 59 = 0 ఈజ్ 45 degrees అన్నాడు. ఫైండ్ k వాల్యూ అడిగాడు. ఇది మార్చి 2018 TS, అలాగే మార్చి 2020 ఏపీలో మనం అడిగాడండి 2 క్వశ్చన్స్. మనం ముందు
ముందు క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ముందు మనం ఆల్రెడీ చేసామండి. ఇక్కడ కాకపోతే కే వాల్యూ ఇక్కడ ఒకటే మనం మార్చాడు, కేఎక్స్ అని ఇచ్చాడు. ఇదేమో యాంగిల్ ఏమో 45 degrees అని ఇచ్చాడు. మనకి యాంగిల్ కూడా 45 degrees వచ్చిందండి ఇందాక, అంటే 1/√2 వచ్చింది, cos 45 అండి. కాబట్టి మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాకలానే చేసి మనం 45 degrees ఈక్వల్ చేసి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0. అలాగే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = -12, g = -6 అండి. 2f -6, f -3, c 41 అండి. అలాగే x² + y² + kx + 6y - 59 = 0. 2g' ఏమవుతుందంటే k అవుతుందండి. g' k/2. అలాగే 2f' 6, f' 3 అండి. అండ్ c' -59. ఇక్కడ మనకి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అయితే cos theta ఫార్ములా ఏంటంటే c + c' - 2g g' - 2f f' అండి బై 2 × g² + f² - c అండి. అలాగే g'² f'² - c' అండి. మన ఫార్ములాలో రాస్తే వాల్యూస్ c + c' అండి. అంటే 41 - 59, 2 g అంటే -6, అలాగే g' అంటే k/2 అండి. ఇక్కడ -2 f అంటే -3, f' అంటే 3 అండి బై 2 g² అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ -41 అండి. ఇక్కడ ఏంటంటే k/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 59 అండి. ఇది మనకి సింప్లిఫై చేద్దామండి. ఇక్కడ cos theta ఏమొస్తుందంటే ఇక్కడ మనకి -18 అవుతుందండి. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే +6k వస్తుందండి. ఇక్కడ +18 వస్తుంది, +18 బై 2 ఇక్కడ 36 + 9 అండి 45, 45 - 41 అంటే √4 వస్తుంది. ఇక్కడ k²/4 ప్లస్ ఇక్కడ 9 అంటే 68 అవుతుందండి. ఇది 59 + 9 68. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఇక్కడ 18 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ థీటా గివెన్ థీటా = 45 degrees అని ఇచ్చాడు కాబట్టి cos 45 అండి =6k/2 × 2. అలాగే దీన్ని ఎల్సిఎం కట్టేస్తే మనకి 4 ఎల్సిఎం అండి, అంటే k² + 68 × 4 అండి. 272 అండి, 272/4. ఇప్పుడు ఈ 2 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. cos 45 అంటే 1/√2 అండి. ఇక్కడ 3k బై ఈ √2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏమొస్తుందంటే k² + 272 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి k² + 272 3 × √2k అండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి k² + 272 18k² అండి. అంటే ఇక్కడ మనకి 17k² ఇది k² నాలుగు తీసుకెళ్తే 17k² వస్తుంది, 272 అండి. అంటే k² = 272/17 అండి. ఈ వాల్యూ ఎంత అంటే 16 అండి.
అంటే దాని నుంచి మనం కే వాల్యూ కే ఈజ్ ఈక్వల్ టు +or -4 అండి, +or -4. అంటే ఫైండ్ కే ఇఫ్ ద పేర్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² + 4x + 8 = 0, x² + y² - 16y + k = 0 ఆర్ ఆర్థోగోనల్ అండి. అంటే ఇది ఫోర్ టైమ్స్ ఇచ్చాడండి మన ప్రీవియస్ పేపర్లో. మనకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఆర్థోగోనల్ అంటే 2 సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అయితే మనకి 2g g' + 2f f' = c + c' అండి. ఆ కండిషన్ నుంచి మనకి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. సొల్యూషన్ అండి, మనకి గివెన్ సర్కిల్స్ x² + y² + 4x + 8 = 0 అండి. అలాగే మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = 4 అండి, g = 2 అండి, 2f ఇక్కడ 0 అండి, f 0, c = 8 అండి. అలాగే x² + y² - 16y + k = 0 అండి. అంటే ఇక్కడ 2g' = 0, g' = 0 అండి, 2f' -16 అండి, f' -8, c' k అండి. అంటే మనకి గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అన్నాడండి. గివెన్ సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అండి. ఆర్థోగోనల్ అంటే మన కండిషన్ ఏంటంటే 2g g' + 2f f' = c + c' అండి. అంటే మనకి 2 × 2 g' అంటే మనకి 0 అండి. అలాగే 2 × f అంటే 0, f' అంటే -8 అండి. ఇక్కడ c + c' అంటే k + 8 అండి. ఇదంతా ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే k + 8 = 0, k -8 అండి. ఇది ఆన్సర్ ప్రాబ్లం అండి. ఫైండ్ k ఇఫ్ ద సర్కిల్స్ x² + y² - 6x - 8y + 12 = 0, x² + y² - 4x + 6y + k = 0 ఆర్ ఆర్థోగోనల్ అండి. ఇది మార్చి 2021 ఏపీలో ఇచ్చాడు. ఇది మనకి అంటే ఇందాక చేసిన విధంగానే గివెన్ సర్కిల్స్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ సర్కిల్స్ x² + y² - 6x - 8y + 12 = 0 అండి. జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = -6, g = -3 అండి, 2f -8, f -4 అండి, ఇక్కడ c 12 అండి. ఇక్కడ మనకి ఇంకొక సర్కిల్ ఇచ్చాడండి. అంటే x² + y² - 4x + 6y + k = 0 అండి. ఇక్కడ 2g' - -4, g' -2 అండి, 2f' 6, f' 3 అండి. అంటే c' k అండి. మనకి గివెన్ సర్కిల్స్ ఆర్ ఏంటంటే ఆర్థోగోనల్ అండి. ఆర్థోగోనల్ అంటే మనకి కండిషన్ ఏంటంటే 2g g' + 2f f' = c + c' అండి. ఆ కండిషన్ నుంచి మనకి ఈ ఫార్ములాలో రాస్తే 2 × g అంటే -3 అండి, g' అంటే -2, అలాగే 2 × f అంటే -4 అండి, f' అంటే 3 అండి, c + c' అంటే 12 + c' అంటే k అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 12, ఇక్కడ -24 అండి, = 12 + k అండి. 12 క్యాన్సిల్ అయిపోతే మనకి k ఆన్సర్ ఎంత అంటే -24 అండి ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ అండి. అంటే మనకి కామన్ కార్డ్ అంటే మనకి s - s' = 0 అండి, s - s' = 0. మనకి ఆల్రెడీ 2 సర్కిల్స్ ఇచ్చాడండి. అవి గివెన్ సర్కిల్ ఫస్ట్ సర్కిల్ అండి. అంటే x - a² + y - b² c² అండి. దీన్ని సింప్లిఫై చేద్దామండి. అంటే x² + a² - 2ax + y² + b² - 2by అండి = c². ఇక్కడ మనకి అంటే x² + a²
minus 2ax y square plus b square minus 2by minus c square is equal to 0 అండి. ఇది ఈక్వేషన్ 1. అంటే s is equal to అనుకుంటే మనకి ఇంకొక సర్కిల్ ఇచ్చాడండి. అంటే x minus b whole square plus y minus a whole square is equal to c square అండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x square plus b square minus 2bx plus y square plus a square minus 2ay is equal to c square అండి. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్ కింద రాస్తే x square plus b square minus 2bx plus y square minus plus a square minus 2ay minus c square is equal to 0 అండి. ఇది s dash అండి. అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద మళ్ళీ ఏమడిగాడంటే కామన్ కార్డ్ అడిగాడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఫార్ములా ఏంటంటే కామన్ కార్డ్ అంటే s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేయడమే. అంటే s మైనస్ s డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ 2by అలాగే ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ దీన్ని మైనస్ చేద్దామండి. s మైనస్ s డాష్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ఇక్కడ bx 2b ఇక్కడ 2ay అండి. సెకండ్ దాంట్లో ఇక్కడ 2ay ఏంటంటే ప్లస్ 2ay. ఇప్పుడు మనకి ఈక్వేషన్ మనకి ఏమొస్తుందంటే మైనస్ 2ax ఇక్కడ మైనస్ 2by ఇక్కడ 2bx ప్లస్ 2ay ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మనకి అన్నిట్లోనూ 2 కామన్ తీసి 0కి ఈక్వల్ చేసి ఇచ్చండి. మనకి ఏమొస్తుందంటే ఇక్కడ x కామన్ తీస్తే b మైనస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ y కామన్ తీస్తే a మైనస్ b ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఇక్కడ b మైనస్ a ఇంటూ ఎక్స్ మైనస్ b మైనస్ a అని రాస్తే ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ a మైనస్ b a నాట్ ఈక్వల్ టు b అని ఇచ్చాడండి. ముందే a నాట్ ఈక్వల్ టు b అని ఇచ్చాడు. అంటే b మైనస్ a నాట్ ఈక్వల్ టు 0 అండి. కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ ఇచ్చాడండి. ఇది మార్చి 2017 ఏపీలో అడిగాడు. అంటే మనకి ఇక్కడ కోషెంట్ 1 ఉండాలండి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్కి. అంటే మనకి ఈక్వేషన్లో మనకి ఇలా ఇవ్వడు. ఒకసారి కోషెంట్ 2 ఇస్తే 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ 3 ఇస్తే 3తో డివైడ్ చేయాలండి. అంటే మనకి గివెన్ సర్కిల్స్ అండి. అంటే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని 2తో డివైడ్ చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3/2x ప్లస్ 3y మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది s అనుకుంటే మనం గివెన్ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు అండి. అలాగే ఇంకొక సర్కిల్ ఇచ్చాడండి. అంటే 3x స్క్వేర్ ఇది s డాష్ అనుకుంటే మనం 3y స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని 3తో డివైడ్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3y అండి మైనస్ 7/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అండి. రాడికల్ యాక్సిస్ ఏంటంటే s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాన్ని మనం s డాష్ ఎస్లోంచి s డాష్ తీసేయాలండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3/2x ప్లస్ 3y మైనస్ 5/2 అండి మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3
వై మైనస్ 11/3 అండి. ఇక్కడ మనకి ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేయాలండి. అంటే x² + y² 3/2x 3y మైనస్ 5/2 అండి. ఇక్కడ -x² -y² ప్లస్ 7/3x మైనస్ 8/3y ప్లస్ 11/3 అండి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దామండి. సింప్లిఫై చేస్తే మనకి x² క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా టర్మ్స్ అంటే 3/2 ప్లస్ 7/3 అండి ఇంటూ ఎక్స్, అలాగే 3 మైనస్ 8/3 ఇంటూ వై కాన్స్టెంట్ టర్మ్స్ అండి. -5/2 ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మనకి ఎల్సిఎం 6 కాబట్టి అంటే ఎంత అవుతుందంటే 9 అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి 14 అండి ఎక్స్. ఇక్కడ ఏమవుతుందంటే 9 మైనస్ 8/3 అండి ఇంటూ వై. ఇక్కడ ఎల్సిఎం 6 కాబట్టి మనకి ఎంత అవుతుందంటే -15, 2 టైమ్స్ కాబట్టి 22 అండి ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 23 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ 23x/6, అలాగే ఇక్కడ 1/3y అండి. ఇక్కడ ఎంత అంటే 22లో 15 తీసేస్తే 7/6 అండి ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎల్సిఎం 6 అయితే మనకి 23x ప్లస్ 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ x² + y² -3x -4y + 5 ఈజ్ ఈక్వల్ టు 0. 3 into x² + y² -7x + 8y -11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది కూడా మనకి 3 టైమ్స్ అడిగాడండి. 2017, 2023 TS, 2023 ఏపీలో అడిగాడండి. ఇది కూడా మనం ఇందాక చేసినట్టే చేయాలి. అంటే గివెన్ సర్కిల్స్ ఏంటంటే మనకి x² + y² -3x -4y + 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఎస్ అనుకుంటే మనకి ఇంకొక సర్కిల్ వచ్చి S' అండి. అంటే 3 into x² + y² -7x + 8y -11 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఏం చేయాలంటే ముందు దీని కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి దీని కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3తో డివైడ్ చేయాలండి. అంటే x² + y² -7/3x అలాగే 8/3y -11/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అండి. రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే s - s' ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేయాలి. s - s' ఈజ్ ఈక్వల్ టు 0 అంటే s అంటే x² + y² -3x -4y + 5 మైనస్ x² + y² -7/3x ప్లస్ 8/3y -11/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనం ఆ సర్కిల్ నుంచి సర్కిల్ తీసేస్తే -x² -y² ప్లస్ 7/3x -8/3y అండి ప్లస్ 11/3 అండి ఈజ్ ఈక్వల్ టు 0. x² క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకు వచ్చేది ఇక్కడ -3 ప్లస్ 7/3x అండి, అలాగే ప్లస్ -4 -8/3 అండి ఇంటూ y. కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ 5 ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -9 ప్లస్ 7/3 ఇంటూ x, ఇక్కడ -12 -8/3 అండి, అలాగే ఇక్కడ 15 ప్లస్ 11/3 అండి. ఇది మనకి ఎంత అవుతుందంటే -2x, ఇలాగా మైనస్ ఇది y అండి, ఇది -20y ప్లస్ 26 అండి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి మైనస్ మల్టిప్లై చేస్తే
2x ప్లస్ 20y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ బై 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అవుతుందండి. ఇక్కడ మనం ఇక్కడ 2x ప్లస్ 20y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఆఫ్ ద సర్కిల్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది మనం బిఫోర్ చేసే ప్రాబ్లం ఇది. దానికి మళ్ళీ గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇది 2 ఇయర్స్ ఇచ్చాడండి. మార్చి 2019 ds, మార్చి 19 AP అండి. 4x ప్లస్ 6y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొక సర్కిల్ వచ్చి 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 8x ప్లస్ 12y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని అంటే కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి 4తో డివైడ్ చేయాలండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 4తో డివైడ్ చేస్తే 2x, ఇక్కడ 3y, ఇక్కడ మైనస్ 9/4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ అండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ మనకి s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేయాలి. ఇది s అనుకుంటే మనకి ఇది s డాష్ అనుకుంటే s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 7, ఇక్కడ మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y మైనస్ 9/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y మైనస్ 7 మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3y ప్లస్ 9/4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనం x స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 4x నుంచి 2x తీసేస్తే 2x అండి. 6y నుంచి 3y తీస్తే 3y అండి. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ క్యాల్సియం కడదామండి. మైనస్ 7 ప్లస్ 9/4 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x ప్లస్ 3y, ఇక్కడ 4 ఎల్సిఎం అవుతుందండి. అంటే మైనస్ 28 ప్లస్ 9 అండి ఈజ్ ఈక్వల్ టు 0. 4 ఎల్సిఎం కట్టేస్తే మనకి 8x, ఇక్కడ 12y, ఇక్కడ మైనస్ 28లోంచి అంటే మైనస్ 19 అండి. మైనస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 10, 11, 12, 13, 14, 15 మనం ముందు నేర్చుకున్న కాన్సెప్ట్ మీదే క్వశ్చన్స్ అండి. ఇవి 1 టైమ్స్ ఇచ్చాడండి. ఇది ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ మే 2017 ఏపీలో ఇచ్చాడు. అలాగే ఫైండ్ ద కే ఇఫ్ ద పేర్ ఆఫ్ ద సర్కిల్స్ ఆర్ ఆర్థోగోనల్ అయినప్పుడు ఇది మార్చి 2018లో ఏపీలో అడిగాడండి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ అండి మార్చి 2020 TSలో అడిగాడు. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ అండి. ఈ 3 ప్రాబ్లమ్స్. అంటే మనకి ఇక్కడ కామన్ కార్డ్ వరకు మనకి రాడికల్ యాక్సిస్ కామన్ కార్డ్ s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. పేర్ ఆఫ్ కే వాల్యూ ఆర్థోగోనల్ అంటే 2g g డాష్ ప్లస్ 2f f డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ అండి ఆర్థోగోనల్ కండిషన్. అలాగే యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ cos θ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2 ఇంటూ f డాష్ మైనస్ 2 ఇంటూ g డాష్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఇంటూ రూట్ ఆఫ్ g డాష్ స్క్వేర్ ప్లస్ f డాష్ స్క్వేర్ మైనస్ c డాష్ అండి. ఆ ఫార్ములా ఉపయోగించి మనకి ప్రీవియస్ కాన్సెప్ట్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వర్కౌట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి